ఆసియా పసిఫిక్ రీజియన్లో పుతిన్ పవర్ఫుల్ గేమ్. ఇతురుప్లో అడుగుపెట్టిన జపాన్ అమెరికాకు వార్నింగ్. నాటో కూటమిని షేక్ చేసే రష్యా యాక్షన్ ప్లాన్ ఏంటి? Товарищ Верховный Главнокомандующий Вооруженными силами Российской Федерации. Корабельный пункт управления Тихоокеанского флота к работе готов. Начальник оперативного управления штаба флота контр-адмирал Брок. Здравия желаю. Товарищи офицеры. Товарищи офицеры. టోక్యో, వాషింగ్టన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న దృశ్యాలే ఇవే. జపాన్ సరిహద్దుల్లో ఉన్న ఇతురుప్ దీవిలో పుతిన్ అడుగుపెట్టారు. పాశ్చాత్య దేశాలు మాస్కోపై తీవ్రంగా దౌత్య, ఆర్థిక ఒత్తిళ్లు పెంచుతున్న ఈ సమయంలో పుతిన్ నేరుగా పసిఫిక్ మహాసముద్ర తీరంలో ప్రత్యక్షమయ్యారు. ఈ పర్యటన ద్వారా రష్యాను ఎవరూ టచ్ చేయలేరని పాశ్చాత్య శక్తులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సుదూర తూర్పు ప్రాంతంలో పుతిన్ గడిపిన ప్రతి క్షణం టోక్యో నుంచి వాషింగ్టన్ వరకు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు పాశ్చాత్య దేశాలు రష్యా దృష్టిని యూరప్ సరిహద్దులకు పరిమితం చేయాలని చూస్తుంటే, పుతిన్ మాత్రం తాను ఆసియా పసిఫిక్ రేసులో కూడా పూర్తి బలంతో ఉన్నారని చాటి చెప్పారు. ఈ పరిణామం జపాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎందుకంటే పుతిన్ అడుగుపెట్టింది ఒకప్పటి జపాన్ దీవిలోనే. రష్యా, జపాన్ మధ్య దశాబ్దాల వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దీవిలోనే పుతిన్ పర్యటించారు. వరల్డ్ వార్ II ముగిసే సమయంలో సోవియట్ యూనియన్ స్వాధీనం చేసుకున్న 4 దీవుల్లో ఇతురుప్ అత్యంత ప్రధానమైంది. ఈ 4 దీవులను జపాన్ నార్థన్ టెరిటరీస్ అని పిలుస్తూ తమ సొంత భూభాగంగా వాదిస్తోంది. కానీ రష్యా మాత్రం ఇవి తమ సార్వభౌమాధికార పరిధిలోని కురిల్ దీవుల శ్రేణి అని తేల్చెప్తోంది. విచిత్రం ఏంటి అంటే, ఈ 4 చిన్న దీవుల వివాదం కారణంగానే సెకండ్ వరల్డ్ వార్ ముగిసి ఇన్ని దశాబ్దాలు గడిచినా రష్యా, జపాన్ మాత్రం శాంతి ఒప్పందం కుదరలేదు. విచిత్రం ఏంటంటే, ఈ 4 చిన్న దీవుల వివాదం కారణంగానే సెకండ్ వరల్డ్ వార్ ముగిసి ఇన్ని దశాబ్దాలు గడిచినా రష్యా, జపాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. దౌత్య చర్చలు ఎన్ని జరిగినా ఈ భూభాగాల విషయంలో ఇరు దేశాలు అంగుళం కూడా వెనక్కు తగ్గడం లేదు. అందుకే పుతిన్ పర్యటన వార్త రాగానే టోక్యోలో తీవ్రమైన కలకలం రేగింది. పుతిన్ పర్యటనను ఖండిస్తూ జపాన్ విదేశాంగ మంత్రి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇతురుప్తో సహా ఈ దీవులన్నీ చారిత్రకంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం జపాన్ సార్వభౌమ భూభాగాన్ని స్పష్టం చేశారు. కానీ టోక్యో తెలిపే నిరసనలను రష్యా పట్టించుకోలేదు. జపాన్ ఎంతగా అభ్యంతరం చెప్పినా తాము చేయాలనుకున్నది చేసి తీరుతామని మాస్కో స్పష్టం చేసింది. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు వ్యూహం కేవలం జపాన్ను హెచ్చరించడానికే పరిమితం కాలేదు. ఎందుకంటే పుతిన్ అసలు టార్గెట్ జపాన్ కాదు, అగ్రరాజ్యం అమెరికా. అందులో భాగంగానే ఇతురుప్ దీవికి రావడానికి ముందే పుతిన్ సౌఖాలిన్ దీవిలో రష్యన్ పసిఫిక్ ఫ్లీట్ నిర్వహించిన భారీ సైనిక విన్యాసాల్లో పాల్గొన్నారు. అక్కడ నౌకాదళ బలాన్ని స్వయంగా సమీక్షించారు. యూరప్లో నాటో కూటమి తన సరిహద్దులను విస్తరిస్తూ రష్యాను చుట్టుముట్టాలని చూస్తున్న వేళ తూర్పు వైపున రష్యా తన పసిఫిక్ రక్షణ కవచాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ ప్రాంతంలో తమ సైనిక పట్టు ఏమాత్రం సడలలేదని, పాశ్చాత్య కూటమిని ఎదురు దెబ్బతీసే సత్తా మాస్కోకుంది అనే సందేశాన్ని రష్యా యుద్ధ నౌకల గర్జనల ద్వారా పుతిన్ పంపారు. భౌగోళికంగా ఇతురుప్ దీవి ఎంత కీలకమైందో అర్థం చేసుకోవాలంటే రష్యా సైనిక వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఇతురుప్ దీవి ఓఖోత్స్క్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో వేరు చేసే సహజమైన సరిహద్దుగా నిలుస్తుంది. రష్యాకు ఓఖోత్స్క్ సముద్రం అత్యంత పవిత్రమైన వ్యూహాత్మకమైన స్థావరం. ఎందుకంటే రష్యా అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ సబ్ మెరైన్లు ఉండేది ఈ సముద్రంలోనే. కురిల్ దీవుల శ్రేణి మొత్తం ఒక సహజ గోడలా పనిచేస్తుంది. ఈ దీవులపై రష్యాకు పూర్తి ఆధిక్యత ఉండడం వల్ల అమెరికా, నాటో మిత్ర దేశాల జలాంతర్గాములు, యుద్ధ నౌకలు రష్యా వెనుక భాగాన ఉన్న ఈ సురక్షితమైన ఓఖోత్స్క్ సముద్రంలోకి అడుగుపెట్టడం అసాధ్యంగా మారుతుంది. రష్యాకు భౌగోళికంగా ఉన్న అతిపెద్ద సమస్య చలికాలంలో అక్కడి మెజార్టీ పోర్టులు మంచుతో గడ్డకట్టుకుపోవడం. కానీ ఇతురుప్ దీవి వద్ద ఉన్న జలసంధులు మాత్రం -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా మంచు పేరుకుపోకుండా ఐస్ ఫ్రీగా ఉంటాయి. అంటే రష్యా తన పసిఫిక్ ఫ్లీట్ యుద్ధ నౌకలను, సబ్ మెరైన్లను సంవత్సరం పొడవునా ఎటువంటి వాతావరణ అడ్డంకులు లేకుండా పసిఫిక్ మహాసముద్రంలోకి పంపగలదు. ఒకవేళ ఇతురుప్పై నియంత్రణ కోల్పోతే చలికాలంలో రష్యా నావీ మూతపడినట్టే అవుతుంది. అందుకే ఈ దీవి రష్యా తూర్పు ప్రాంతపు నౌకాయానానికి ఊపిరి లాంటిది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, నాటో మిత్ర దేశాలు కలిసి ఇండో పసిఫిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ఉమ్మడి ఆధిక్యతను అడ్డుకోవాలని అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ పుతిన్ నేరుగా జపాన్ తీరానికి ఆనుకొని ఉన్న ఇతురుప్లో అడుగుపెట్టడం ద్వారా ఆ వ్యూహాలు తిప్పికొట్టారు. పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలతో తమను కట్టడి చేయాలి అనుకుంటే రష్యా తూర్పు ఆసియాలో తన పట్టును మరింత బిగుస్తుంది అనేది ఈ పర్యటన సారాంశం.
దశాబ్దాలుగా సాగిన దౌత్య చర్చలు కురిల్ దీవుల వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపలేకపోయాయి. ఇప్పుడు రష్యా ఇతురుప్లో బాలిస్టిన్ బాల్ కోస్టల్ క్షిపణి వ్యవస్థలతో పాటు అత్యంత శక్తివంతమైన S-300 వైమానిక నిరోధక క్షిపణులను మోహరించి ఆ దీవిని ఒక జయించలేని సైనిక కోటగా మార్చేసింది. పుతిన్ పర్యటనతో ఈ ప్రాంతంపై రష్యా తిరుగులేని ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది. ఫలితంగా భవిష్యత్తులో ఆసియా పసిఫిక్ మహాసముద్ర జలాల్లో రష్యాను నిర్వహించడం పాశ్చాత్య దేశాలకు మరింత సంక్లిష్టమైన కష్టతరమైన సవాలుగా మారనుంది.